సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ మితార్. సో నిన్న జరిగిన విశాఖలో జరిగిన టూరిజం వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టర్స్ మీట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. సో ఏదైతే ఏపీకి వస్తున్న ఫండ్స్ అయితే ఏదైతే వస్తున్నాయో అది విశాఖకు వస్తే విశాఖ ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న చాలా మంది అయితే ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళ మాట ద్వారా మనం తెలుసుకుందాం. టూరిజంని వైజాగ్లో డెవలప్ చేద్దామని చెప్పేసి మనకైతే ఫండ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నిజంగా కానీ ఫండ్స్ వస్తే విశాఖకు ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి, ఒకసారి మీ మాట ద్వారా చెప్తారా? విశాఖకు మంచి ఫ్యూచర్ ఉందండి. ఫండ్స్ కనుక ఎక్కువ వస్తే కనుక మనకు టూరిజంగా ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. అరకును కూడా చాలా బాగా డెవలప్ చేయొచ్చు. దాని ద్వారా మనకు వైజాగ్లో బిజినెస్ స్కోప్ కూడా చాలా పెరుగుతుంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అవుతాయి టూరిజం వల్ల. సో విశాఖ మెయిన్ ఏంటంటే టూరిజంకి పెట్టిందే పేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అలాగే ప్రకృతి ఇచ్చిన అందాలు అయితే విశాఖకు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి ఫండ్స్ తో ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఇంకా టూరిజం ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఇంకా బాగా డెవలప్ చేయొచ్చండి. లైక్ మనకు వైజాగ్ సరౌండింగ్స్ లో అరకు బాగా ఇప్పుడు ఫేమస్ అయింది. పక్కన రిసార్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. దాని ద్వారా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఇక్కడ చాలా మంది మామూలు చూడడానికి వస్తున్నారు. దాని ద్వారా వైజాగ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాని ద్వారా వైజాగ్ కూడా బాగా డెవలప్ అవుతుందండి టూరిజం డెవలప్ చేయడం వల్ల. డెఫినెట్లీ అండి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్‌లో కూటమి గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. అలాగే విశాఖపట్నానికి కూడా చాలా నేచర్ ఇచ్చిన గిఫ్ట్స్ చాలా ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ ఫండ్స్ ఇంకా బాగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే పర్యాటకం వాళ్ళు ఎంత ఎక్కువ మందొస్తే ఊరికి అంత ఉపయోగపడుతుంది. అండ్ మనీ జనరేట్ అవుతుంది. లాస్ట్ చాలా కాలం నుంచి పాత గవర్నమెంట్‌లో నథింగ్ ఏమీ చూడలేదు. అన్ని రకాలుగాను ఒక్క కోణం అని కాదు, ఏం చూడలేదు. కానీ నిన్న జరిగిన మీట్ తోటి చాలా వస్తున్నాయని లోపల వినడం అది చాలా మంచి శుభసూచకం. ఇది కరెక్ట్ ఈ టైంలో గనక పర్ఫెక్ట్‌గా టూరిస్టుల మీద గాని, ఇటుపక్క గాని పెడితే విశాఖపట్నం ఇంకోలా చూడొచ్చని నా అభిప్రాయం. విశాఖ యాక్చువల్లీ చెప్పాలంటే టూరిజంకి మెయిన్ హబ్ అని చెప్పి చాలా మంది అంటూనే ఉంటారు. అలాగే విశాఖ అందాలు చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఈ టైంలో ఇలాంటి ఫండ్స్ రావడం కరెక్ట్ అని అంటారు. 100% అండి. ఈ టైం ఏంటి అసలు రావాలి, కానీ దిస్ ద రైట్ టైం. అంటే లీడర్ బాగుండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్‌కి గాని మంచి ఫోకస్ ఉంది అంటే గనక ఎలా చేయాలని, అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్‌లోని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్‌కి, ఫోకస్‌గా ఆయన కానీ ఇటుపక్క గాని టూరిజం మీద ఫోకస్ పెట్టి, అంటే విశాఖపట్నం మీరు అన్నారు చాలా ఉన్నాయండి. నేచర్ ఇచ్చిన గిఫ్ట్. హిల్స్, సముద్రం ఇన్ని ఉన్నది ఏకైక ఊరు విశాఖపట్నం ఒక్కటే. అండ్ ఆల్సో మనకు దగ్గరలో లంబసింగి, అరకు, ఎంతమంది ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఊటీ అంటున్నారు. ఊటీని మించిపోయి ఉంది ఇప్పుడు అక్కడ బోలెడంత అభివృద్ధి ఉంది. ఇంకా చేస్తే డెఫినెట్‌గా జనాలు బాగా విజిట్ చేయడానికి వస్తారు. అండ్ రెవెన్యూ బాగా పెరుగుతుంది కూడా. అండ్ పేరొస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అంటే వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో ఇలాంటి మంచి ఫండ్స్ అనేది తీసుకురావడం అనేది చాలా అంత ఆషామాషి కాదని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. దాని మీద ఒపీనియన్? యాహ్! ఆబ్వియస్‌లీ 7 మంత్స్ ఈస్ ఎ వెరీ లెస్ టైమ్ టు టాక్. అంటే ఎవరైనా సరే దేనికైనా మినిమమ్ కొంత టైం అంటూ వెయిట్ చేయాలి. ఒక సంవత్సరం వెయిట్ చేసిన మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదివరకు చూసాం. అసలు ఏం చేయగలరు? ఏమీ లేని హైదరాబాద్‌లోనే ఒక హైటెక్ సిటీని చేసిన ఆయన, జీరోలో ఉన్నా కూడా చేయగలిగే సత్తా ఆయనలో ఉందని చెప్పి అందరికీ తెలుసు ఈ సంగతి అండి. ఆపోజిట్ వాళ్ళనివ్వండి, ఇవ్వండి, పాలిటిక్స్‌కి సంబంధం లేక చెప్తున్నాను. అసలు కోర్ టు కోర్ వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న లీడర్ ఉన్నారు కాబట్టి 100% ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్. మన విశాఖ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకి కూటమి ఇప్పుడు మంచి 3 పార్టీలు కలిపి కూటమిని ఏర్పాటు చేసినాయి. ఈ కూటమిలో మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతున్నాయి. ఈ డెవలప్మెంట్‌కి ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుద్దని అనుకుంటున్నాం అనమాట. అది విశాఖకు మెయిన్ ఏంటంటే టూరిజం అనేది ఒక పెద్ద హబ్‌గా మార్చుదామని చెప్పేసి అవునండి. కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుందండి. దాని మీద మీ ఒపీనియన్? విశాఖకి ఏంటంటే ఒకవైపు కొండలు, ఇంకోవైపు సముద్రం, ఇంకోవైపు ఏంటంటే మనకి ఈ ల్యాండ్స్ ఏదైతే అభివృద్ధి చెందుతున్నాయో, విశాఖకి మన మధురవాడలో కూడా ఐటీ సేల్స్‌లు ఇవన్నీ కూడా వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్దనమాట. అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నాం అనమాట. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పనులు అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ఫండ్స్ కూడా చాలా తొందరగా రప్పించగలుగుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారండి. దాని మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వం అంటే కేవలం వాళ్ళు అభివృద్ధికి పక్కన పెట్టేసి కేవలం కలెక్షన్ మీద ఆధారపడ్డారు ఎక్కువ వరకు. ఈ ప్రభుత్వం ఏంటంటే కేవలం అభివృద్ధి మీద ఆధారపడింది. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధిని 2 విధాలుగా
తీసుకెళ్తుంది అనమాట ముందుకి. అభివృద్ధి అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పరిగెత్తడం అయితే జరుగుతుంది. చూస్తున్నాం ఇప్పుడు మన కళ్ళకి కనపడుతుంది. గత 5 ఇయర్స్ మనకి ఏం జరిగింది అన్నది మనకు ఆల్మోస్ట్ తెలుసు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు బాగుపడుతుంది తప్ప మన ఈ కంపెనీల గురించి కానీ వీటి గురించి కానీ వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మన కంపెనీల కోసం ఈ అభివృద్ధి కోసం చాలా పాటుపడటం అయితే జరుగుతుంది. మాకైతే ఇది చాలా శుభపరిమాణంగా జరుగుతుంది. చాలా తక్కువ టైంలో కూడా చాలా కంపెనీలు రావడం, చాలా మనకి ఫండ్స్ రావడం అన్నది మేము చాలా ఒక వ్యాపారవేత్తగా అయితే నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుకు వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. సో విశాఖకు మెయిన్ టూరిజం హబ్ కింద మారుద్దాం అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు కూడా, సో రాజకీయ నాయకులు అందరూ కూడా, సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. సో ఇలాంటి ఫండ్స్ రావడం వల్ల టూరిజం ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు అంటారా? 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువగా మనకు వచ్చేది టూరిజం. మనకి చాలామంది ఇప్పుడు చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, వాళ్ళకి సముద్రం ఉన్నా కానీ మన సముద్రం అంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. మన ఆర్కే బీచ్ కానీ, కొన్ని ఋషికొండ కానీ ఇవన్నీ కూడా దాని పరంగా చూసుకుంటే మనకి నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఫండ్స్ ద్వారా మనకి చాలా మట్టుకి మన ఈ అభివృద్ధి చెందుతుంది పర్యాటక శాఖ అన్నది నేను అనుకుంటున్నాను. అయితే అంటే ఇలా ఫండ్స్ యాజ్ ఎ యూత్గా నేను చాలా ప్లేసెస్కి అయితే విజిట్ చేస్తూ ఉంటాం. సో నేను రీసెంట్గా తెలంగాణ విజిట్ చేశాను. సో బేస్డ్ ఆన్ దట్ అంటే వేరే ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసేదానికన్నా మనకి విశాఖలో లైక్ అరకు వ్యాలీ ఉంది, మనకి చాలా ప్లెంటీ ఆఫ్ బీచెస్ ఉన్నాయి, చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మన కనకాపల్లి, బొజ్జనకొండ ఇవన్నీ, లేదంటే కొండకర్ల నేచురల్ వాటర్ లేక్స్. ఇలా మనకున్న సోర్సెస్లో మనకి ఇంకా టూరిజం డెవలప్ అయితే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అనేది ఒక టూరిస్ట్ హబ్గా ఉంది. సో ఇంకా అంటే లైక్ ఇలా ఇన్వెస్టర్స్ వచ్చి టూరిజం బాగా డెవలప్ అయితే సో సోర్సెస్ ప్రకారం సో మనకి వైజాగ్ కూడా ఒక వెస్టర్న్ హబ్, లైక్ వెస్టర్న్ హబ్ గోవాలా మనకి వైజాగ్ కూడా డెవలప్ అవుతుంది.